నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. హన్మకొండకు పవన్ కళ్యాణ్, బాలుడు నిరంజన్కు పరామర్శ. పవన్ కళ్యాణ్ గారు ఒక పిల్లాడు నరాల సంబంధిత వ్యాధితో నిరంజన్ కాళ్ళు పనిచేయడం లేదు. ఆయన వయస్సు 15 సంవత్సరాలైన 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం. గాలి బుడగ లాంటి తన జీవితంలో పవన్ కళ్యాణ్ను కలిసి ఆయన సినిమాలోని డైలాగు వినిపించాలన్నదే చివరి కోరిక పిల్లాడిది. అతడి ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఉన్నారు. అనంతరం స్థానికంగా ఓ రిసార్ట్లో జన సైనికులతో ఏర్పాటు చేసిన లంచ్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తారు. ఆయన వస్తాడు, కన్ఫామ్గా వస్తాడు, గ్యారంటీ వస్తాడు. కార్యకర్తలతో మాట్లాడతాడు. ఆయన స్వభావము రాజకీయ రక్తం కాదు. దయార్థ హృదయం గల కుటుంబము మెగాస్టార్ చిరంజీవి కానీ ఈయన కానీ మంచిని పంచేటువంటి మనస్తత్వం. వీళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ నువ్వు రావద్దు, చేయొద్దని అధికారం ఎవరికి లేదు. నీకు దమ్ముంటే గెలువు. పార్టీ పైన పవన్ కళ్యాణ్ పెట్టే పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తే పోటీ చేసి గెలువుండి, కానీ నువ్వు రావద్దు, తెలంగాణకే రావద్దు అనే అధికారం ఎవరికి లేదు. వచ్చింది మన రాష్ట్రం, మనకు వచ్చింది. ఎవరైనా పార్టీలు పెట్టని ఎందుకు భయం? ఆయన వచ్చి ఇక్కడ పార్టీ పెడతా అంటే ఎందుకు భయపడుతున్నారు ఈ రాజకీయ నాయకులు? కాబట్టి ఆయనని మనం తెలంగాణలోకి స్వాగతిస్తూ ఈ పిల్లాడికి ఆరోగ్యం బాగుపడాలి. చివరి అని ఇక్కడ అంశం వచ్చింది. చివరిది అనేది మనం చాలా బాధాతత్వ హృదయంతో చెప్తున్నా. అది చివరి మాట కాదు, చివరిసారి కలుసుకున్నాడు కాదు. ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడు కావాలి. ఆయనకున్నటువంటి రుగ్మత, ఆ వ్యాధి తొలగిపోవాలని మనం అందరం కోరుకుందాం. ప్రేక్షకులారా, సహృదయంతో వస్తున్నాడు. ఆయన ఏమైనా ఆర్థిక సాయంతో ఆరోగ్యం కుదుటపడితే అంతకంటే మించిన ఆనందం లేదు. ఇటువంటి వాళ్లకు సహాయం చేయాలి మనం. ఇటువంటి పిల్లలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటే మన వంతు సహాయం కూడా చేయాలి, మానవతా దృక్పథంతో. కాబట్టి ప్రేక్షకులారా, మీరు కూడా కనుక్కోండి. ఈ అబ్బాయి వాళ్ళ యొక్క అడ్రస్సు, వాళ్ళకి ఒకవేళ వాళ్ళ నాన్న అకౌంట్ నెంబర్ ఇస్తుంటే మన దాంట్లో కూడా చెప్దాం, మన రిఫ్లెక్షన్లో కూడా అకౌంట్ నెంబర్ ఇద్దాం. అందరం మన వంతుగా సహాయం చేద్దాం. కొన్ని లక్షలకు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలతోటో అబ్బాయి ఎప్పటిలాగా అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు. అందరి పిల్లలతో పాటు ఈ పిల్లవాడు కూడా క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, ఫుట్బాల్ ఆడతాడు, రన్నింగ్ రేస్లో పాల్గొంటాడు, చదువుకుంటాడు, ఐఏఎస్ అవుతాడు. ఆ కళలు ఉంటాయి పిల్లగానికి. ఆ స్వప్నం నెరవేరాలంటే ఒకవేళ డబ్బు రూపంలో ఖర్చు అయ్యేది ఉంటే తప్పకుండా ప్రేక్షకులారా మీకు ఆ నెంబర్ ఇస్తాం, అకౌంట్ నెంబర్. వాళ్ళ నాన్న వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, సహాయం చేద్దాం, ధన సహాయం. భగవంతుడి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి ఆ ధనం ఉంది అందరి దగ్గర. ఇటువంటి వారికి సహాయం చేస్తే కొంత, ఎవరినైనా మందిని ముంచి కోట్లు, వేల కోట్లు సంపాదించిన వాడిని ఆ డబ్బు నుంచి కొంత ఖర్చు చేస్తే పుణ్యమని వస్తుంది వాళ్ళకు. ప్రేక్షకులారా, ఈ పిల్లవాడు ఆరోగ్యవంతుడు కావాలని మనం అందరం కూడా మనసారా కోరుకుందాం. ఎప్పటిలాగా అందరి పిల్లలతో పాటు ఆడుకునే విధంగా ఉండాలని మన ఇష్టదైవాన్ని కొలుస్తూ పవన్ కళ్యాణ్కి వాట్సాప్ తెలియజేస్తూ మీరు కామెంట్ రూపంలో ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ రాక గురించి కాకుండా ఈ బాలుడు బాగుపడాలి అని ఆకాంక్షిస్తూ కామెంట్ రూపంలో దైవ ప్రార్థన చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.